హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇకపై నుండి నా వీడియోస్లో తెలుగు సెంటెన్స్ తర్వాత 10 సెకండ్స్ గ్యాప్ ఇస్తాను. ఆ గ్యాప్లో ఆన్సర్ తెలుసుకోవడానికి మీరు ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్ ఈజ్, నువ్వు గొప్పవాడివి కావాలంటే కష్టపడి పని చేయాలి. నువ్వు గొప్పవాడివి కావాలంటే కష్టపడి పని చేయాలి అని చెప్పడానికి ఇంగ్లీష్లో, ఇఫ్ యూ వాంట్ టు బీ ద బిగ్గెస్ట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఇఫ్ యూ వాంట్ టు బీ ద బిగ్గెస్ట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. నువ్వు గొప్పవాడివి కావాలంటే కష్టపడి పని చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు బీ ది బిగ్గెస్ట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. నెక్స్ట్ వన్ ఈజ్, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ కంపెనీ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ కంపెనీ. ఇట్ ఈస్ ద వరల్డ్ బిగ్గెస్ట్ కంప్యూటర్ కంపెనీ. ఇట్ ఈస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ కంప్యూటర్ కంపెనీ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ కంపెనీ అని చెప్పడానికి ఇంగ్లీష్లో, ఇట్ ఈస్ ద వరల్డ్ బిగ్గెస్ట్ కంప్యూటర్ కంపెనీ. నెక్స్ట్ వన్ ఈజ్, నేను ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిని. నేను ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిని. I am the happiest person in the world right now. I am the happiest person in the world right now. నేను ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిని అని చెప్పడం ఇంగ్లీష్లో, I am the happiest person in the world right now. నెక్స్ట్ వన్ ఈజ్, వారు మా అతిపెద్ద కస్టమర్లలో ఒకరు. They are one of our biggest customers. They are one of our biggest customers. వారు మా అతిపెద్ద కస్టమర్లలో ఒకరు అని చెప్పడం ఇంగ్లీష్లో, దే ఆర్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ కస్టమర్స్. దే ఆర్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ కస్టమర్స్. నెక్స్ట్ వన్ ఈజ్, ఆమె మా తరగతి గదిలో అత్యంత ధైర్యవంతురాలైన అమ్మాయి. ఆమె మా తరగతి గదిలో అత్యంత ధైర్యవంతురాలైన అమ్మాయి. She is the bravest girl in our class. She is the bravest girl in our class. ఆమె మా తరగతి గదిలో అత్యంత ధైర్యవంతురాలైన అమ్మాయి అని చెప్పడానికి ఇంగ్లీష్లో, she is the bravest girl in our class. నెక్స్ట్ వన్ ఈజ్, అతను తన జీవితంలో అత్యంత సాహసోపేతమైన అడుగు వేశాడు. అతను తన జీవితంలో అత్యంత సాహసోపేతమైన అడుగు వేశాడు. హీ టుక్ ద బోల్డెస్ట్ స్టెప్ ఆఫ్ హీజ్ లైఫ్. హీ టుక్ ద బోల్డెస్ట్ స్టెప్ ఆఫ్ హీజ్ లైఫ్. అతను తన జీవితంలో సాహసోపేతమైన అడుగు వేశాడు. నెక్స్ట్ వన్ ఈజ్, అది నా కెరీర్లో అత్యంత చీకటి రోజు. అది నా కెరియర్లో అత్యంత చీకటి రోజు అని చెప్పడానికి ఇంగ్లీష్లో, ఇట్ వాజ్ ద బ్లాకెస్ట్ డే ఆఫ్ మై కెరియర్. ఇట్ వాజ్ ద బ్లాకెస్ట్ డే ఆఫ్ మై కెరియర్. అది నా కెరియర్లో అత్యంత చీకటి రోజు. ఇట్ వాజ్ ద బ్లాకెస్ట్ డే ఆఫ్ మై కెరియర్. ఇట్ వాజ్ ద బ్లాకెస్ట్ డే ఆఫ్ మై కెరియర్. నెక్స్ట్ వన్ ఈజ్, ఇది మార్కెట్లో అత్యంత చౌకైన కార్లలో ఒకటి. ఇది మార్కెట్లో అత్యంత చౌకైన కార్లలో ఒకటి అని చెప్పడానికి ఇంగ్లీష్లో, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ కార్స్ ఇన్ ద మార్కెట్. ఇట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద చీపెస్ట్ కార్ ఇన్ ద మార్కెట్. ఇది మార్కెట్లో అత్యంత చౌకైన కార్లలో ఒకటి. నెక్స్ట్ వన్ ఈజ్, అతను తరగతి గదిలో తెలివైన విద్యార్థి. అతను తరగతి గదిలో తెలివైన విద్యార్థి అని చెప్పడానికి ఇంగ్లీష్లో, హీ ఈజ్ ద క్లవరెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. హీ ఈజ్ ద
క్లవరెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. అతను తరగతి గదిలో తెలివైన విద్యార్థి. హీ ఈజ్ ద క్లవరెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. హీ ఈజ్ ద క్లవరెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె జీవించి ఉన్న గొప్ప నటి. ఆమె జీవించి ఉన్న గొప్ప నటి అని చెప్పడానికి ఇంగ్లీష్లో షీ ఈజ్ ద గ్రేటెస్ట్ లివింగ్ యాక్టర్స్. షీ ఈజ్ ద గ్రేటెస్ట్ లివింగ్ యాక్టర్స్. ఆమె జీవించి ఉన్న గొప్ప నటి. షీ ఈజ్ ద గ్రేటెస్ట్ లివింగ్ యాక్టర్స్. షీ ఈజ్ ద గ్రేటెస్ట్ లివింగ్ యాక్టర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను కలిసిన అత్యంత దయగల వ్యక్తుల్లో ఆయన ఒకరు. నేను కలిసిన అత్యంత దయగల వ్యక్తుల్లో ఆయన ఒకరు అని చెప్పడానికి ఇంగ్లీష్లో హీ వాజ్ వన్ ఆఫ్ ద కైండెస్ట్ పర్సన్స్ ఐ ఎవర్ మీట్. హీ వాజ్ వన్ ఆఫ్ ద కైండెస్ట్ పర్సన్స్ ఐ ఎవర్ మీట్. నేను కలిసిన అత్యంత దయగల వ్యక్తుల్లో ఆయన ఒకరు. హీ వాజ్ వన్ ఆఫ్ ద కైండెస్ట్ పర్సన్స్ ఐ ఎవర్ మీట్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎప్పటి వరకు చూసిన అత్యంత ఖచ్చితమైన జ్ఞాపక శక్తి ఆమెకు ఉంది. నేను ఎప్పటి వరకు చూసిన అత్యంత ఖచ్చితమైన జ్ఞాపక శక్తి ఆమెకు ఉంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో షీ హ్యాడ్ ద మోస్ట్ ఎగ్జాక్ట్ మెమొరీ ఐ హ్యావ్ ఎవర్ సీన్. షీ హ్యాడ్ ద మోస్ట్ ఎగ్జాక్ట్ మెమొరీ ఐ హ్యావ్ ఎవర్ సీన్. నేను ఎప్పటి వరకు చూసిన అత్యంత ఖచ్చితమైన జ్ఞాపక శక్తి ఆమెకు ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ అక్కడ అత్యంత రుచికరమైన భోజనం తయారు చేస్తారు. అక్కడ అత్యంత రుచికరమైన భోజనం తయారు చేస్తారు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ది మోస్ట్ డిలీషియస్ మీల్స్ ఆర్ మేడ్ దేర్. ది మోస్ట్ డిలీషియస్ మీల్స్ ఆర్ మేడ్ దేర్. అక్కడ అత్యంత రుచికరమైన భోజనం తయారు చేస్తారు. ది మోస్ట్ డిలీషియస్ మీల్స్ ఆర్ మేడ్ దేర్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను జట్టులో అతి పిన్న వయస్కుడిని. నేను జట్టులో అతి పిన్న వయస్కుడిని అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ యామ్ ద యంగెస్ట్ పర్సన్ ఇన్ ద టీమ్. ఐ యామ్ ద యంగెస్ట్ పర్సన్ ఇన్ ద టీమ్. నేను జట్టులో అతి పిన్న వయస్కుడిని అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ యామ్ ద యంగెస్ట్ పర్సన్ ఇన్ ద టీమ్. నెక్స్ట్ వన్ ఈజ్ ముగ్గురు సోదరులలో మైకేల్ ఎత్తైన వాడు. ముగ్గురు సోదరులలో మైకేల్ ఎత్తైన వాడు అని చెప్పడానికి ఇంగ్లీష్లో మైకేల్ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ది త్రీ బ్రదర్. మైకేల్ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ది త్రీ బ్రదర్స్. ముగ్గురు సోదరుల్లో మైకేల్ ఎత్తైన వాడు. మైకేల్ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ది త్రీ బ్రదర్. మైకేల్ ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ది త్రీ బ్రదర్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను స్కూల్లో తీసుకునే క్లాసుల్లో గణితం అత్యంత బోరింగ్. నేను స్కూల్లో తీసుకునే క్లాసుల్లో గణితం అత్యంత బోరింగ్ అని చెప్పడానికి ఇంగ్లీష్లో మ్యాథ్స్ ఈజ్ ద మోస్ట్ బోరింగ్ క్లాస్ దట్ ఐ టేక్ ఎట్ స్కూల్. మ్యాథ్స్ ఈజ్ ద మోస్ట్ బోరింగ్ క్లాస్ దట్ ఐ టేక్ ఎట్ స్కూల్. నేను స్కూల్లో తీసుకున్న క్లాసుల్లో గణితం అత్యంత బోరింగ్. మ్యాథ్స్ ఈజ్ ద మోస్ట్ బోరింగ్ క్లాసెస్ దట్ ఐ టేక్ ఎట్ స్కూల్. నెక్స్ట్ వన్ ఈజ్ కెమిస్ట్రీ పరీక్షల్లో రేఖ అత్యధిక మార్కులు సాధించింది. కెమిస్ట్రీ పరీక్షల్లో రేఖ అత్యధిక మార్కులు సాధించింది అని చెప్పడానికి ఇంగ్లీష్లో రేఖ గెట్స్ ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద కెమిస్ట్రీ ఎగ్జామ్. రేఖ గెట్స్ ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద కెమిస్ట్రీ ఎగ్జామ్. కెమిస్ట్రీ పరీక్షల్లో రేఖ అత్యధిక మార్కులు సాధించింది. రేఖ గెట్స్ ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద కెమిస్ట్రీ ఎగ్జామ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఇల్లు మా గ్రామంలో అత్యంత సౌకర్యవంతమైన భవనం. ఆమె ఇల్లు మా గ్రామంలో అత్యంత సౌకర్యవంతమైన భవనం అని చెప్పడానికి ఇంగ్లీష్లో
Her house is the most comfortable building in our village. Her house is the most comfortable building in our village. ఆమె ఇల్లు మా గ్రామంలో అత్యంత సౌకర్యవంతమైన భవనం. హెర్ హౌస్ ఈజ్ ద మోస్ట్ కంఫర్టబుల్ బిల్డింగ్ ఇన్ అవర్ విలేజ్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎప్పుడు క్లాసులో అందరికంటే సన్నగా ఉండే అబ్బాయిని. నేను ఎప్పుడు క్లాసుల్లో అందరికంటే సన్నగా ఉండే అబ్బాయిని అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ వాజ్ ఆల్వేస్ ద థిన్నెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఐ వాజ్ ఆల్వేస్ ద థిన్నెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. నేను ఎప్పుడు క్లాసులో అందరికంటే సన్నగా ఉండే అబ్బాయిని. ఐ వాజ్ ఆల్వేస్ ద థిన్నెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్ వన్ ఈజ్ అతని వాదన బలహీనంగా ఉంది మరియు ఎవరిని నొప్పించుకోలేకపోయింది. అతని వాదన బలహీనంగా ఉంది మరియు ఎవరిని ఒప్పించలేకపోయింది అని చెప్పడానికి ఇంగ్లీష్లో హీజ్ ఆర్గ్యుమెంట్ వాజ్ వీక్ అండ్ ఫెయిల్డ్ టు కన్విన్స్ ఎనీవన్. హీజ్ ఆర్గ్యుమెంట్ వాజ్ వీక్ అండ్ ఫెయిల్డ్ టు కన్విన్స్ ఎనీవన్. అతని వాదన బలహీనంగా ఉంది మరియు ఎవరిని ఒప్పించలేకపోయింది. హీజ్ ఆర్గ్యుమెంట్ వాజ్ వీక్ అండ్ ఫెయిల్ టు కన్విన్స్ ఎనీవన్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను కొత్త మరియు ఖరీదైన కారు కొన్నాను కానీ అది చాలా సౌకర్యంగా ఉంది. నేను కొత్త మరియు ఖరీదైన కారు కొన్నాను కానీ అది చాలా సౌకర్యంగా ఉంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ బాట్ ఎ న్యూ అండ్ ఎక్స్పెన్సివ్ కార్ బట్ ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఐ బాట్ ఎ న్యూ అండ్ ఎక్స్పెన్సివ్ కార్ బట్ ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్. నేను కొత్త మరియు ఖరీదైన కారు కొన్నాను కానీ అది చాలా సౌకర్యంగా ఉంది. ఐ బాట్ ఎ న్యూ అండ్ ఎక్స్పెన్సివ్ కార్ బట్ ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్. నెక్స్ట్ వన్ ఈజ్ నా కొత్త కుక్క పిల్ల చిన్నది మరియు మంచి స్వభావం కలిగి ఉంది. నా కొత్త కుక్క పిల్ల చిన్నది మరియు మంచి స్వభావం కలిగి ఉంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో మై న్యూ పెప్పి ఈజ్ స్మాల్ అండ్ గుడ్ టెంపర్డ్. మై న్యూ పెప్పి ఈజ్ స్మాల్ అండ్ గుడ్ టెంపర్డ్. నా కొత్త కుక్క పిల్ల చిన్నది మరియు మంచి స్వభావం కలిగి ఉంది. మై న్యూ పెప్పి ఈజ్ స్మాల్ అండ్ గుడ్ టెంపర్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ నా మనోహరమైన సోదరి తన గ్రాడ్యుయేషన్ పార్టీలో అందమైన టోపీని ధరించింది. నా మనోహరమైన సోదరి తన గ్రాడ్యుయేషన్ పార్టీలో అందమైన టోపీని ధరించింది అని చెప్పడానికి ఇంగ్లీష్లో మై లవ్లీ సిస్టర్ ఓర్ ఏ బ్యూటిఫుల్ హ్యాట్ అట్ హర్ గ్రాడ్యుయేషన్ పార్టీ. మై లవ్లీ సిస్టర్ ఓర్ ఏ బ్యూటిఫుల్ హ్యాట్ అట్ హర్ గ్రాడ్యుయేషన్ పార్టీ. నా మనోహరమైన సోదరి తన గ్రాడ్యుయేషన్ పార్టీలో. నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు ప్రదర్శన చేస్తున్న వ్యక్తి బాగా తెలిసిన మరియు తెలివైన వ్యక్తి. ఈరోజు ప్రదర్శన చేస్తున్న వ్యక్తి బాగా తెలిసిన మరియు తెలివైన వ్యక్తి అని చెప్పడానికి ఇంగ్లీష్లో ది మ్యాన్ హూ ఈజ్ పెర్ఫార్మ్డ్ టుడే ఈజ్ ఏ వెల్ నో అండ్ స్మార్ట్ పర్సన్. ఈరోజు ప్రదర్శన చేస్తున్న వ్యక్తి బాగా తెలిసిన మరియు తెలివైన వ్యక్తి. ద మ్యాన్ హూ ఈజ్ పెర్ఫార్మ్డ్ టుడే ఈజ్ ఏ వెల్ నోన్ అండ్ స్మార్ట్ పర్సన్. ఈజ్ ఏ వెల్ నోన్ అండ్ స్మార్ట్ పర్సన్. నెక్స్ట్ వన్ ఈజ్ అధికారులు కొన్ని ముఖ్యమైన మరియు ముఖ్యమైన వార్తలను పంచుకున్నారు. అధికారులు కొన్ని ముఖ్యమైన మరియు ముఖ్యమైన వార్తలను పంచుకున్నారు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఆఫీసర్స్ షేర్డ్ సమ్ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ న్యూస్. ఆఫీసర్స్ షేర్డ్ సమ్ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ న్యూస్. అధికారులు కొన్ని ముఖ్యమైన మరియు ముఖ్యమైన వార్తలను పంచుకున్నారు. ఆఫీసర్స్ షేర్ సమ్ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ న్యూస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఎల్లప్పుడూ అతని గొప్పతనాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.
ఆమె ఎల్లప్పుడూ అతని గొప్పతనాన్ని సద్వినియోగం చేసుకుంటుంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో షీ ఆల్వేస్ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ఈజ్ రిచ్నెస్. షీ ఆల్వేస్ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ఈజ్ రిచ్నెస్. ఆమె ఎల్లప్పుడూ అతని గొప్పతనాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. షీ ఆల్వేస్ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ఈజ్ రిచ్నెస్. షీ ఆల్వేస్ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ఈజ్ రిచ్నెస్. నెక్స్ట్ వన్ ఈజ్ పూర్తి క్లారిటీతో ఆ పాట వినాలనుకుంటున్నాను. పూర్తి క్లారిటీతో ఆ పాట వినాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో వాంట్ టు హియర్ దట్ సాంగ్ విత్ ఫుల్ క్లారిటీ. వాంట్ టు హియర్ దట్ సాంగ్ విత్ ఫుల్ క్లారిటీ. పూర్తి క్లారిటీతో ఆ పాట వినాలనుకుంటున్నాను. వాంట్ టు హియర్ దట్ సాంగ్ విత్ ఫుల్ క్లారిటీ. వాంట్ టు హియర్ దట్ సాంగ్ విత్ ఫుల్ క్లారిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ జిమ్లో కాకుండా మైదానంలో మీ ధైర్యాన్ని చూపించండి. జిమ్లో కాకుండా మైదానంలో మీ ధైర్యాన్ని చూపించండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో షో యువర్ కరేజ్ ఆన్ ద ఫీల్డ్ రాదర్ దెన్ ఇన్ ద జిమ్. షో యువర్ కరేజ్ ఆన్ ద ఫీల్డ్ రాదర్ దెన్ ఇన్ ద జిమ్. జిమ్లో కాకుండా మైదానంలో మీ ధైర్యాన్ని చూపించండి. షో యువర్ కరేజ్ ఆన్ ద ఫీల్డ్ రాదర్ దెన్ ఇన్ ద జిమ్. షో యువర్ కరేజ్ ఆన్ ద ఫీల్డ్ రాదర్ దెన్ ఇన్ ద జిమ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా కొన్ని వాక్యాలు చేసుకొని ప్రాక్టీస్ చేయండి.